హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్. ఓకే. ప్రతి ఒక్కరు మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే. ఈరోజు మనం స్కూల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ రావడం జరిగింది. న్యూస్ పేపర్స్‌లో అదేంటి చూద్దామండి. ఇక్కడ చూడండి, వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5 రకాల బడులు అనేసి మనకు ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక్కడ వచ్చేసి ఏదైతే లాస్ట్ ఇయర్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ సెషన్‌లో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువ హై స్కూల్‌లో మెర్జ్ చేయడం జరిగింది కదా! వాళ్ళని పూర్తిగా వచ్చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళా బ్యాక్ తీసుకురావడం జరుగుతుందనేసి మనకు తెలియజేయడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ ఇంకోటి ఏమంటే గన మనకు ఎల్‌కేజీ, యూకేజీ దాంతో పాటు వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మొత్తం ఇదంతా ఎలిమెంటరీ సెషన్‌లోకి తీసుకురావడం జరుగుతుంది. దాంతో పాటు ఏమంటే గన 6థ్, 10థ్ వరకు వచ్చేసి హై స్కూల్ అనేసి పెట్టడం జరుగుతుంది. ఈవెన్ వచ్చేసి ఏదైతే హై స్కూల్లోనే +1, +2 ఉన్నారో అది కూడా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందండి. ఓకే. ఇది దీనికి ఎడ్యుకేషన్ సంబంధించి మనకు మెయిన్‌గా రావడం జరిగిందంటే ఇంకొక మెయిన్ ఏమంటే ప్రతి మోడల్ ఎలిమెంటరీ స్కూల్స్ అనేసి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు కదా! ప్రతి గ్రామంలో ఒకటి వచ్చేసి పెట్టడం జరుగుతుందన్నమాట. అక్కడ వచ్చేసి దగ్గర వచ్చేసి 5 మెంబర్స్ టీచర్స్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారనమాట. అది కూడా వచ్చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది మెయిన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈరోజు న్యూస్. అదేవిధంగా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, ఓకే. ఈరోజు డిఎస్సి అప్డేట్ అయితే ప్రెజెంట్ అయితే ఈరోజు ఇవ్వలేదు. ఈ రోజుకి ఏమి ఇవ్వలేదండి. అదేవిధంగా కంప్లీట్ ఇక్కడ చూడండి, మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ ఏదైతే ఉందో మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ చెప్తాన్నా, ఎందుకంటే ఈ కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి. థర్డ్ క్లాస్ నుంచి 10th వరకు కంప్లీట్ ఆల్ సబ్జెక్ట్స్ లెసన్ వైజ్, క్లాస్ వైజ్, లైన్ టు లైన్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. మీరు ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే అండి. అదేవిధంగా నెక్స్ట్ ఫ్రీ టెస్ట్ కూడా ఉంటారు, రాయండి. ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉందో, ఓకే, మెగా డిఎస్సి అనేసి ఇక్కడ వచ్చేసి చూడండి, వీడియో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్స్ ఏ విధంగా యూజ్ అవుతాయంటే మీరు థర్డ్ క్లాస్ నుంచి 10th వరకు మీరు అదే పీడిఎఫ్ టెక్స్ట్ బుక్ చూసి రాసుకోవాలంటే దగ్గర వచ్చేసి మీకు తక్కువలో తక్కువ 3 to 4 months ఈజీగా పడుతుంది అనమాట. మొత్తం మీరు రాయాలంటే ఈజీగా ఒక 6 months వరకు పడుతుంది. అట్లా ఆడితే నీట్గా వచ్చేసి మనము హ్యాండ్ రిటన్తో ఎక్కడ ఒక లైన్ కూడా మిస్ కాకుండా ఈ కోర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు ఈ కోర్స్ కన్నా పర్చేజ్ చేసుకున్నారంటే కనుక మీరు అప్ టు 10th వరకు వీడియో క్లాసెస్ అంటే టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు. దాంతోపాటు మీరు ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు కానీ ప్రిపేర్ అయ్యారన్న పక్కన అదర్ వేరే ఏ కంటెంట్ అనేది మీకు అవసరం లేదు. టెక్స్ట్ బుక్ బేస్ చేసినటువంటి ఇది ఎనఫ్ అనమాట. మ్యాక్సిమం మీకు ఎక్కడ ఏ లైన్ ఎక్కడ ఏ పాయింట్ మిస్ అయ్యింది 99.9%. ఓకే. అది అండి. చూడండి, వన్స్ మన యాప్ అయితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ చాలా మినిమం ప్రైస్లోనే మీకు అందించడం జరుగుతుందండి. నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు అప్ టు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ వరకు మీరు మొత్తం లైన్ టు లైన్ బిట్స్ మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. లింక్స్ అన్ని మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. ఓకే అండి. దాంట్లో లింక్ ద్వారా వచ్చేసి మీరు చూసుకోగలరు. దాంతోపాటు కింద ఏదైతే మన టెలిగ్రామ్ లింక్ ఉందో, దాంతోపాటు వాట్సాప్ ఛానల్ గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో జాయిన్ అవ్వండి. ఫర్దర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందించడం జరుగుతుంది. ఓకే అండి. బాగా ప్రిపేర్ అవ్వండి. తక్కువ టైం మనకు నోటిఫికేషన్ ఇచ్చినా చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి అప్పుడు హడావుడి చేస్తే ఉపయోగం లేదు. ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతారో వాళ్ళే జాబ్ సాధిస్తారు, కానీ నోటిఫికేషన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతారనమాట. ఇవ్వక ముందు నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యాను దాని మీద నీ జాబ్ అనేది డిసైడ్ అవుతుందండి. ఓకే అండి. థ్యాంక్ యూ.